నిర్వాహకులు ఫౌండర్ అండ్ చైర్మన్ రాజీవ్ ట్రస్ట్ కొత్త శ్రీనివాస్ గారు మరియు కన్వీనర్ మైలాపు రాంబాబు గారు, గౌరవ సలహాదారులు మైలాపు లింబాగ్రహణ గారి ముగ్గురిని చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మొదటగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జవాన్ నియోజకవర్గాన్ని ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటూ ప్రజాసేవ పరమావధిగా అన్న అంటే నేను ఉన్నానంటూ అందరికీ పేదోడు వాళ్ళగా ఉంటున్నారని నరసింహన్న గారికి, అలాగే జగిత్యాల జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నూనె శ్రీనివాస్ గారిని, అలాగే డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కొత్త వేణుగోపాల్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే జగిత్యాల పట్టణ మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, జగిత్యాల సీనియర్ నాయకులు, ఎలిమిలి పంచాయతీ తదుపరి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రముఖ న్యాయవాది గంప కరుణాకర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. చికెన్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ చీఫ్ ప్రముఖ న్యాయవాది రక్తం చంద్రమోహన్ గారిని అలాగే ఆర్యవైద్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి ఉన్నటువంటి మన జగిత్యాల ఆంధ్రజ్యోతి స్థాపన ముఖ్య, అలాగే మన జిల్లాలోని ఆదాయ సంఘ కార్యక్రమాలు ఎలాంటివి జరిగినాయి కానీ ముందు అందరూ ప్రోత్సహిస్తున్నటువంటి ఆదాయ సంఘ యువనాయకులు యువ రాష్ట్రాన్ని సన్మానించాల్సిందిగా కోరిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీన్ని ఎన్నో శక్తులు దాగి ఉంటాయి. మరి ఈ రోజులో చూస్తున్నట్లయితే కేవలం ఇంజనీరింగ్ మెడిసినే కాకుండా కూడా చాలా రకాల మనకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మరి అన్ని రకాల లోపల అందరికీ మీలో శక్తి ఉంది అని, మీరు ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించడం కోసం, మీ మీద మీకు నమ్మకం కలగడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి Gracias.
మండలం మాదిరిగానే ఏ విధంగానైతే జగిత్యాల జిల్లాలోని పలు మండలాల పట్టణాల్లో 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య జిల్లా విద్యార్థులను ఘనంగా సత్కరించుకునే కార్యక్రమం వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో మైలారపు లింబాద్రి గారి సహకారంతో వారి గౌరవ సలహాదారులతో మైలారపు రాంబాబు కన్వీనర్గా గత 4 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఇది 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఒక 120 పైగా విద్యార్థులను ఘనంగా సన్మానించుకుంటున్నాం. ఏదైతే వాసవి ట్రస్ట్ ప్రారంభించి 3-4 సంవత్సరాల కాలంలో మొదటిసారి జిల్లాలోని కేవలం పట్టణానికి సంబంధించి ఒక 120 మంది ఉపాధ్యాయులను ఒక వేదిక మీద ఏర్పాటు చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవించుకోవడం జరిగింది. ఏదైతే విద్యకు సంబంధించి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కోణంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటున్నాం. కార్యక్రమానికి అత్యధికమైన తన షెడ్యూల్ బిజీ ఉన్నప్పటికీ మనకు సమయం ఇచ్చిన తెలియజేస్తున్నాను. మనం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం. దాదాపు ప్రతి సంవత్సరం 100, 120, 150 మందికి కూడా విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఈ అవార్డ్స్ అందించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక విశిష్టత ఉంది. మనం ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులను సత్కరించాం. కానీ ఈ సంవత్సరం కొత్తగా విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరిస్తున్నాం. మరి ఇది కరెక్టేనా? ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఆ విద్యార్థులు ఇంత చక్కగా చదువుతున్నారు అంటే ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా ప్రప్రథమంగా తల్లిదండ్రుల కృషి ఉంటుంది. ఒక తల్లి విద్యార్థులకు ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏంటి అంటే, పిల్లలు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఒక సంకల్ప బలంతో, ఒక ధ్యేయంతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో, గురువులు చెప్పిన వాటిని సక్రమంగా ఒకరు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఈరోజు సన్మానం స్వీకరించబోతున్న విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ వారు ఇక్కడికి ఆహ్వానించినటువంటి వాసవి ట్రస్ట్ వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాన్ని ఇవ్వడం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా. ఇప్పుడు తన సోదరు చెప్పినట్టుగా విద్యార్థులే కాకుండా ఇంకొక విశేషం ఏంటంటే తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం చాలా విశేషం. ఇక్కడ వాళ్ళని ఈ విషయంలో చాలా అభినందిస్తున్నాము. ఈ ప్రతిభా పురస్కారం వల్ల విద్యార్థులకు వారి యొక్క మేధస్సును మరియు వాళ్ళ కెరీర్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనకు స్కూళ్ళల్లో ఇప్పుడు ప్లే స్కూల్స్ ఉన్నాయి. అటువంటి స్కూళ్ళల్లో చిన్న పిల్లలు ఏదో చిన్న పెన్సిల్ కానీ ఏదో ఒకటి సాధిస్తేనే చాలామంది తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అటువంటి దాన్ని ఇప్పుడు ఈ ఉత్తమ మార్కులు సాధించినటువంటి ముఖ్యంగా వైశ్యులలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని గతంలో కూడా పబ్బ శ్రీనివాస్ గారు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలాగే వీరి యొక్క సేవలు ఇట్లాంటి సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్ళాలని కోరించినటువంటి ప్రతిభా పురస్కారాన్ని తీసుకుంటూ మీరు మున్ముందు కూడా మంచి ఉద్యోగాలు సంపాదించి ప్రతి ఒక్క దానిలో కార్యక్రమంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలను ముందు సత్కారం జరుగుతుంది. నేను వచ్చే సంవత్సరం నాకు సత్కారం జరగాలి అంటే మీరు ఏం తప్పు పట్టుకోవడం లేదు కదా నా మాటని. ఎందుకంటే మీరెవరు కూడా మాకు చప్పట్లు కొట్టారు, మీకు చప్పట్లు కొట్టడానికి మేము వచ్చినాము. మరి ఇంత పెద్ద అగ్రత మహారాజులు పైన ఉన్నారు, వాళ్ళ సాధారణ కప్పుతున్నాం. మీ వద్ద సహకారం మాకు అందించాలి. నరసింహారావు గారికి వేదిక మీద ఉన్న వారందరికీ గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. అలాగే సత్కారం పొందుతున్న విద్యార్థులందరికీ నా మనవి ఏంటంటే ఈరోజు మీరు బాధ్యత నేను ఉదాహరణ చెప్తా. నేను చిన్నప్పుడు ఒక లాయర్ అంటే ఎవరు, ఒక రావు గారి పేరు, ఒక రెడ్డి గారి పేరు చెప్పారు. ఒక డాక్టర్ అంటే ఒక రావు గారి పేరు, ఒక రెడ్డి గారి పేరు అంటే జస్ట్. అప్పుడు వైశ్యులు అంటే కేవలం వ్యాపారానికే పరిమితమై ఉన్నవారు. రోడ్డు బిజినెస్ ఎవరికంటే గంగరి శివానందం అని చెప్పేవాళ్ళు, భువనగిరి వెంకటేశ్వర చెప్పేవారు. అప్పుడు మనకి ఉద్యోగాల్లో కానీ వృత్తిలో కానీ అంత మన నైపుణ్యం రాలేదు, అంత సాహసం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మనకి న్యాయమూర్తులు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు. అందరు ఎక్కడి నుండి వచ్చిండ్రు? మీ మధ్యలో పిల్లలు వచ్చిండ్రు. అంటే రేపు మీ పిల్లల్ని కూడా ఈ మాదిరిగా తయారు
మనం రాబోయే రోజుల్లో మనందరం సత్కారం పొందడం కాదు, వారికి చిరస్థాయిగా ఒక సత్కారం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటాం. పురస్కారం తీసుకుంటాను. ఇప్పటితోనే మీ యొక్క బాధ్యత అయిపోయింది, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. ముందు ఇలాంటి పురస్కారాలు ఇంకెన్నో తీసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పటి నుండి మీ యొక్క బాధ్యత పెరుగుతుంది. ఉన్నత చదువులకు వెళ్తారు, ఎన్ని రోజులు కావచ్చు తల్లిదండ్రుల దగ్గర బంధువుల దగ్గర ఉంటారు, కానీ ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు హాస్టల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ జరుగుతున్నారు. ఎందుకంటే ఒక నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ముఖ్యంగా మధ్యకాలంలో ఈ ఉన్నత పాఠశాల ఇంజనీరింగ్ కాలేజీలో కానీ తర్వాత డిగ్రీ కాలేజీలో కానీ ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ విపరీతంగా వినియోగం జరుగుతుంది. ఎందుకంటే మేము కోర్టులో రోజు చూస్తున్నాం, విపరీతంగా వాడుతున్నారు. దయచేసి పిల్లలందరికీ నా యొక్క సూచనగా చెప్తున్నాను, ఎవరు కూడా చెడు అలవాట్ల కానీ చెడు ఫ్రెండ్స్ కానీ బానిసలు కాకుండా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు బంగారు మాట వేస్తారని, మీ తల్లిదండ్రులు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఇదే విధంగా మంచి ప్రతిభ కనపరిచి ఆడే విషయంలో ఉత్సాహం ఇవ్వాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కంపెనీ ధన్యవాదాలు. 4 సంవత్సరాల సంది నడుస్తున్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం. జిల్లాలో ఎవరు పెట్టలేదు, పప్పశ్రీ గారు పెట్టి ఇంత చేసినందుకు చాలా సంతోషం. మీరు ఇంకా మంచిగా చదువుకొని ఇంకా తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము. మన ప్రాంతం గౌరవించదగ్గట్టు ఉండాలి. తర్వాత మీరు ఎదిగాక మీ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోవాలి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, మనం అమెరికా వెళ్ళడం, తల్లిదండ్రులని ఉద్దాసన జాయిన్ చేయడం, అది కాదు. మనం ఎందుకు అంటే మనం ఒక సడన్ ఏజ్ వచ్చాక మనం ఎదుగుతూ మన ప్రాంతాన్ని తీస్తూ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పరిచయం ఏ సంఘం పెట్టినప్పటికీ మనం సమాజంలో మన వైశ్యుల పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంది. ఆధ్యాత్మికం కావచ్చు, ధార్మికం కావచ్చు, సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అత్యంత వైభవంగా నిర్వహిస్తూ దానం, ధర్మం, యజ్ఞం, హోమం, గుడి, బడి, సత్రం, ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మనకంటూ ఒక వైశ్యుల పాత్ర గణనీయంగా ఉంది. అందుకు మనమందరం గర్విస్తాం. ముఖ్యంగా ఈరోజు మనం విద్యార్థులకు ఒక చిన్న సలహా అనుకోండి, సూచన అనుకోండి, ఒకవేళ మీకు విధంగా ఒత్తిడి కూడా అనుకోవచ్చు. అంటే ఎవరో ఒకరు చెప్పాల్సిందే, ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి ఏదో ఒక విధంగా వారికి మార్గదర్శనం చేయవలసిన బాధ్యత మన సమాజం మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన ఇప్పుడు 10th అండ్ ఇంటర్ విద్యార్థులు వాళ్ళది టర్నింగ్ పాయింట్. ఈరోజు వయసులో అంటే సమాజంలో మనం ఇప్పుడు ఉన్నతమైన ఎడ్యుకేషన్, ఉన్నతమైన విద్య ఎట్లా పెరుగుతుందో దాంతోపాటు కొన్ని ప్రలోభాలకు, కొన్ని చెడు అలవాట్లకు కూడా వారు అడిక్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సంస్కారం పెరగాలి, విద్య పెరిగినప్పుడు వినయం పెరగాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరగాలి, సమాజం పట్ల బాధ్యత పెరగాలి. అందుకనే 18 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి ఒక ఓటు హక్కు అనేది వస్తుంది, ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది. అప్పటి నుంచే వారి యొక్క అవయవ ప్రకృతిలో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎన్నో రకమైన కోరికలు, అభిలాషలు అనేవి జరుగుతూ ఉండే మార్పు ఇది. కాబట్టి దయచేసి విద్యార్థులకు మీకు ఒక సూచన చేస్తున్నాను. మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ బంధువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ ప్రశంసలు పొందే విధంగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మనకి ఎంత చదువు సంస్కారం పెరిగితే అంత ఇంట్లో పనులు కూడా ఆ విధంగా చేయాలి. ఈరోజు కరెంటు బిల్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, షాపింగ్ పని కావచ్చు, ఇంట్లో కరెంటు కావచ్చు, ఏదైనా పనులు కూడా చేసేది ఇక ముందు అది మన రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. ఒక ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, క్లాత్కు సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ అమ్మ నేను చేస్తా, నాన్న నేను చేస్తా, ఇక నుంచి నాకు చెప్పండి పని అని మీరు ముందడికి రావాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, నేనేమైనా మీ గురించి ఏమైనా తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, సరే ఏదేమైనప్పటికీ ఒక కార్యక్రమాన్ని మీరు ప్రతిభా పురస్కార్ పేరుతో గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మన వేములవాడ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ఏర్పాటు చేసి 38 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 200 రూమ్తోని ప్రతి సంవత్సరం 3-4 లక్షల మంది మన ఆర్యవైశ్య సోదరులతో పాటు ఇంకో 10% మంది ఇతరులకు కూడా ఇతర కమ్యూనిటీ వాళ్ళకు కూడా మనం సేవలు అందిస్తున్నాం. ఒక 200 రూములు కలిగి రోజుకు 1000 మందికి భోజనాలు, మనం టిఫిన్లు అలా ఏర్పాటు చేసి 60 మంది స్టాఫ్తోని దాదాపు ఈరోజు 150 కోట్ల రూపాయల ప్రాపర్టీ మన పెద్దలు వాళ్ళు మీ అందరి సహకారంతో అది దిగ్విజయంగా 39 సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కాశీలో, తిరుపతిలో, అయోధ్యలో కూడా మన వేములవాడ సత్రం ఏర్పాటు చేయాలి. ప్రతి కాడ కూడా 10 కోట్ల రూపాయలతోని మనం అక్కడ ఈ నిత్యాన్న సత్రాలు ఏర్పాటు చేసి మన తెలంగాణలోని వైశ్య సోదరులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన వసతి కల్పించాలనే ఒక లక్ష్యంతో ముందడికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యనే 6 నెలల క్రితం 5 కోట్ల రూపాయల విలువల స్థలాన్ని తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని కాంపౌండ్ వాళ్ళు, బోరు, గేటు కూడా వేసుకొని నిన్ననే ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ను, బిల్డర్ను మాట్లాడి నిర్మాణం శ్రావణ మాసంలో భూమి పూజ చేసుకొని ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందులో అన్నదాతలుగా, శాశ్వత నిత్య అన్నదాతలుగా, గది నిర్మాణదాతలుగా బాబు గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపటి భారత పౌరులు మీరే అని ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పినారు. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. మీరు ఇది ఒక చక్కటి కార్యక్రమం. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంటారు. అందులో ముఖ్యంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాంబాబు గారు ఇందులో పెద్ద పాత్ర పోషిస్తూ మిగతా కమిటీ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విద్య ముఖ్యంగా మీరు ప్రతిభ చూపడం వల్లే, ప్రదర్శించడం వల్లే మీకు ఎంకరేజ్మెంట్ చేయాలని వాసవి ట్రస్ట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మంచిగా చదువుతున్న పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ గోల్డ్ మెడల్ అవార్డ్స్, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ను సత్కరించడం అన్నది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంత కష్టపడతారో, ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని ఫంక్షన్లున్నా పరీక్షా సమయంలో తల్లిదండ్రులు వారు పడుతున్న పిల్లల కోసం నాకు తెలుసు. నేనే ఒక ఎగ్జాంపుల్. మేము రాజకీయంగా గత 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు రాజకీయంలో ఉన్నారు. నేను కూడా 15 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల ఉన్నాను. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ తల్లిదండ్రులకు మా నాన్నగారు మంత్రి అయినప్పుడు, అనౌన్స్ అయినప్పుడు మా పాపకు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా సందర్శకులు చాలామంది వచ్చేవాళ్ళు. అయినా మా ఇంట్లో మా మిస్సెస్ పిల్లల కోసం సపరేట్గా ఉండి, మరి మా పెద్ద పాప స్టేట్లో ర్యాంక్ తీసుకొచ్చుకొని మరి గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్నది యూజీలో, ఎంబీబీఎస్లో, అలాగే పీజీలో కూడా. నా చిన్న పాప కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 190 ర్యాంక్ వచ్చింది. తను కూడా ఫ్రీ సీట్ తీసుకొచ్చుకున్నది. పెద్ద పాప జనరల్ మెడిసిన్, చిన్న పాప రేడియాలజిస్ట్. ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నా రెగ్యులర్గా నాకు విజిటర్స్ వస్తూ ఉంటారు. ఆయన కూడా మా మేడం ఇవన్నీ ఇస్తూ కూడా పిల్లలకు సమయం కేటాయిస్తూ ఇవాళ వాళ్ళు నిజంగా కూడా ఒక ఉన్నత విద్య అనుభవించి అలా ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా మేము కూడా, ఎందుకంటే వైశ్యాస్ మీరందరూ కూడా మాతో పాటు మీరు కూడా ఫార్వర్డ్ క్లాస్లో ఉన్నారు.
నేను గత చాలా రోజుల నుంచి ఇక్కడ మా లిపాద్రి గారికి కానీ రాము గారు కానీ నేను చెప్తా ఉన్నాం, మీకు ఎలాంటి ప్రోత్సాహం కావాలన్నా మేము ముందుంటాం. మేము ఖచ్చితంగా రాజకీయంగా మీ పిల్లలకు కానీ మీకు ఎలాంటి ఇబ్బందులున్నా రాజకీయంగా వేరే కన్నా సీట్లు కావాలన్నా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మేము ఉంటాం, మేము ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి వారు మెట్పల్లిలో కూడా ఆర్యవైశ్య సంఘానికి కొంత నిధులు అడిగితే కూడా మేము నిధులు కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవన్నీ రాజకీయంగా చెప్తా ఉన్నాం. మరి వేణుగోపాల్ గారు ఇంతకుముందు వారు స్టాటిస్టికల్ ఆఫీసర్, వారు ఒక్కటే చెప్తారు, ఇవాళ మీరు చదువుతూ ఉన్నారు, విద్యావంతులై పెద్ద పెద్ద ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి పోస్టులు, మీరు 10th పాస్ అయినా ఇవాళ 10thలో ఏదైతే ప్రతిభ ప్రదర్శించిన వాళ్ళకు ఇవాళ మెడల్స్ ఇస్తూ ఉన్నారు, ఇంటర్లో మంచిగా ఉన్నత మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ మెడల్స్ ఇస్తూ ఉన్నారు. మీరు 10th క్లాస్కి వెళ్ళినప్పుడే తల్లిదండ్రులు మరి ఎక్కడికి వెళ్తారన్నది నిర్ణయం తీసుకోవాలి. కొందరికి మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి సివిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి MBA చదవాలన్నది ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ముఖ్యంగా అది నిర్ణయించేది పిల్లల్ని అడిగి తల్లిదండ్రులు నిర్ణయించాలి. ఇవాళ వారు చెప్పారు, మీరు ఇవాళ అక్కడ కూర్చున్నారు వేణుగోపాల్ గారు, ఎందుకంటే వారు స్టాటిస్టిక్స్కు బాగా తెలుసు కాబట్టి రేపు మీరు ఉన్నత చదువు చదివి మీరు ఇక్కడ ఉండాలి, మేము అక్కడ ఉండాలి. తల్లిదండ్రులు కానీ పిల్లలు కోరుకునేది. అప్పటికి మాకు వయసు అయిపోతుంది, మీరు యువతగా ఉంటారు, మీరు ఎందుకంటే మీరు ఒక పెద్ద చదువు చదివి చాలామంది మెడిసిన్ చాలా కష్టం అనుకుంటారు. అట్లేం లేదు, ఫస్ట్ అటెంప్ట్ కాకపోతే లాంగ్ టర్మ్కు తల్లిదండ్రులు ప్రోత్సహించండి. సెకండ్ టైం వెళ్ళండి. సివిల్స్ చదివినప్పుడు ఇవాళ నేను చెప్తా ఉన్నా, 3 సార్లు పోటీ చేసిన 3 సార్లు ఓడిపోయినా, నిత్యం ప్రజల మధ్యలో ఉన్నాం. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను ఓడిపోయినప్పుడు అందరూ కంటికి నీళ్ళు పెట్టుకుని ఏడ్చినారు, కానీ నేను ఎప్పుడు ఏడవలేదు, ధైర్యంగా ఉన్నాం. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది, భగవంతుడు మన అందరికి అవకాశం ఇస్తాడు. మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా అదేవిధంగా మీకు ఎట్లయితే రాజకీయంలో మేము ఉన్నామో విద్యలో చదువులో మీరు ఉండండి. ఒక అటెంప్ట్ కాదు, 2వ అటెంప్ట్లో మెడిసిన్ వస్తుంది. మీరు సివిల్ సర్వీసెస్ చదువుతూ ఉంటారు, ఒక అటెంప్ట్ కాదు 2 అటెంప్ట్స్ 3 అటెంప్ట్ చేయండి. ఇవాళ మన కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు, వారు డైరెక్ట్ IAS ఫస్ట్ అటెంప్ట్లో వారికి సీట్ వచ్చిన జగిత్యాల కలెక్టర్ గారికి మరి డైరెక్ట్ వారు IAS అయినారు. అదేవిధంగా మన దగ్గర పేరెంట్స్ మీ చేతులనే తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులకు సహకరించాలి. ఎప్పుడైతే మీరు 10th ఇంటర్లోనే మీరు నిర్ణయం తీసుకుంటారో మేము ఎక్కడికి పోతాం, MBA చదవాలనుకుంటే ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళండి, డాక్టర్ నుంచి. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే మీరు భవిష్యత్తులో నిర్ణయం తీసుకునేది 10th పాస్ అయినాక ఇంటర్మీడియట్ పోయేటప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. నేను ఇంటర్లో MBBS చేసిన, మెడిసిన్ పోదామనుకున్నా, కానీ నాతో కాలేదు. నేను కామర్స్ వెళ్ళిన, బీకామ్ చేసిన, ఉస్మానియా యూనివర్సిటీలో MBA చేసిన, 10 సంవత్సరాలు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసిన. 1984 నుంచి వెళ్ళి 94 వరకు ITW సిగ్నోడ్ అని ఒక ప్యాకేజింగ్ కంపెనీలో నేను పనిచేయడం జరిగింది 10 సంవత్సరాలు. మా నాన్నగారు ఎప్పుడు కూడా రాజకీయాలకు ప్రోత్సహించలేదు. కానీ తర్వాత మా దగ్గర ఎట్లుంటుంది అంటే వారసత్వం, మీ దగ్గర కూడా కంటిన్యూస్ బిజినెస్ అంటారు. కొంతమంది ఇలా ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినాడు, మీరందరూ కూడా ఈ కమ్యూనిటీ దాంట్లో ముందుంటుంది. ఏ కార్యక్రమాలు చేసినా మీరు ముందుంటారు, డొనేషన్లో కూడా మీరు ముందుంటారు. ఒకటి నాకు మీ దగ్గర ఈ ఆర్యవైశ్య సంఘంలో గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా సత్రాలు ఉన్నాయి. నేను కాశీ వెళ్ళినప్పుడు అందరూ భవిష్యత్తులో మంచిగా పెద్దగా ఎదగాలని, ఉన్నత చదవాలని మరి ఈ ఫౌండేషన్ చైర్మన్గా పప్ప శ్రీనివాస్ గారికి, రాంబాబు గారికి, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మరి శ్రీనివాస్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ మీకు వేములవాడలో ఎలాంటి
మీకు సహకారం కావాలా ఆది శ్రీనివాస్ గారు మా నాన్నగారి శిష్యులు, మరి ఎక్కడ వెళ్ళినా కూడా చెప్తారు. వేములవాడ టెంపుల్ చైర్మన్ రాజకీయాలను తీసుకొచ్చిందే మరి రత్నాకర్ రావు గారు. వారు కూడా ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అదే ముచ్చట చెప్తారు. వారు నాకు నా మంచి మిత్రుడు. మీకు వేములవాడలో ఇలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా నేను మీ దగ్గరికి వస్తాను. మీ ట్రస్ట్కు కానీ ఇంకా ఇతరితర కార్యక్రమాలకు మీకు రాజకీయంగా పార్టీలకు సంబంధం లేకుండా మనం రాజకీయాలు ఎలక్షన్స్ వరకే రాజకీయం దాని తర్వాత పార్టీలకు అతీతంగా కూడా నేను పనిచేస్తూ ఉంటాను. మీరు ఎవరినైనా అడగండి మా కొరుట్ల నియోజకవర్గంలో నేను రాములు కూడా చెప్పిన రాజకీయంగా కూడా మీరు రండి, నేను కొరుట్ల మెట్పల్లిలో మీకు ప్రోత్సహిస్తానని నేను రాంబాబు కూడా చెప్పినాను. నేను మొన్న కూడా అడిగిన మరి మీ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక డైరెక్ట్ సంవత్సరాలు ఉంటాం, తప్పకుండా మా వంతు సహకారం మార్కెట్లోనే కాకుండా ఇతర నామినేటెడ్ పోస్టులలో కూడా మేము మీకు అవకాశం ఇస్తామని తెలియజేస్తూ తప్పకుండా మీరు విద్యార్థులకు అందరికీ మరొక్కసారి మీరు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని, మరి వారు మీరు తప్పకుండా ఆ సత్కారానికి మీరు తప్పకుండా మీరు అనుభవం మీకు ఎందుకంటే మీరు చేసిన ఫలితమే ఇలా ఈ విద్యార్థులకు ఈ ప్రతిభ చూపించడం అయింది. కాబట్టి మరి తల్లిదండ్రులను కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి మరి సభాధ్యక్షుడు శ్రీనివాస్ గారికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నూతన నిత్యాన్నదాన సత్రం యొక్క చైర్మన్ రాజకొండ పవన్ గారిని కూడా సన్మానించాల్సిందే కోరుతా ఉన్నాం. మొదటగా ఈ యొక్క సత్కారాన్ని స్వీకరించబోతున్నటువంటి తాటిపల్లి హాసిని, తండ్రి పేరు ప్రవీణ్ కుమార్, ఎంపీసీ గంటే హర్షటి, వైష్ణవి, తండ్రి పేరు రాజేందర్, దీనికి ఎగన మరి తల్లిదండ్రులతో పైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అలాగే వెలుగురి సహర్ష మరి తల్లిదండ్రులు తీసుకొని పైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. పానుగంటి హేమంత్ తండ్రికి